హాయ్, నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ కాఫీ తాగడం వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. దీని మీద రకరకాల రీసెర్చ్ డేటా మనకి అందుబాటులో ఉన్నదన్నమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక రివ్యూ ఆర్టికల్, అంటే ఈ కాఫీ వలన మనకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయని కూడా వీళ్ళు చూడడం జరిగింది. సో ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం కాఫీ తాగడం వల్ల. ఒకటి, రెండోది ఏంటంటే కాఫీలో మనం అందరం షుగర్ వేసుకొని తాగడం అలవాటు, లేదా మిల్క్ కలుపుకొని తాగడం, లేదా కొంతమంది క్రీమ్ కలుపుకొని తాగుతూ ఉంటారు. సో ఇవి కలపడం వలన మనకి ఏదన్నా ఉపయోగాలు ఉంటాయా, లేకపోతే నిజంగా ఇవి కలపడం వలన కాఫీ వలన వచ్చే ఉపయోగాలు తగ్గిపోతాయా అనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఏంటంటే కాఫీ తాగడం వలన, అంటే రోజుకి వీళ్ళు చెప్పింది ఏంటంటే 3 to 5 కప్స్ రోజులో 3 నుంచి 5 కప్పులు తాగడం వలన రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి తెలుస్తుంది. మెయిన్గా ఏంటంటే ఈ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ కానీ బీపీ కూడా తగ్గడం అనేది చూస్తున్నాం అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే కాఫీ తాగడం వలన మోర్టాలిటీ, అంటే మనం త్వరగా చనిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. సో మెయిన్ ప్రొటెక్షను ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. రెండోది ఏంటంటే ఈ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇంకా వేరే విషయానికి వస్తే ఈ లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అంత ఎనఫ్ రీసెర్చ్ డేటా లేదు, కానీ డెఫినెట్గా ఈ లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఇంకొకటి బ్రెయిన్ రిలేటెడ్ బెనిఫిట్స్, అంటే ఈ కాగ్నిటివ్ బెనిఫిట్స్, అంటే మన ఫోకస్, లెర్నింగ్, మెమొరీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకొక స్టడీలో ఏంటంటే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మీరు వినే ఉంటారు. అంటే వీళ్ళకి ఏంటంటే చేతులు వణకడం, నడకలో తేడా రావడం అనేది వస్తుంది. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కూడా తక్కువగా వస్తుందని చెప్పి తెలుస్తుంది అన్నమాట. సో కాఫీ వలన రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. మనం త్వరగా చనిపోయే ప్రమాదం తగ్గుతుంది, గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా, ఊపిరితిత్తులకు సంబంధించినవి, లివర్కి, కిడ్నీకి సంబంధించి, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డెఫినెట్గా తక్కువగా వస్తుందని చెప్పి తెలుస్తుంది. అది రోజులో 3 to 5 కప్స్. సరే, ఈ కాఫీకి మనం షుగర్ యాడ్ చేసాం మనం తాగేటప్పుడు. ఈ షుగర్ యాడ్ చేస్తే మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటుందా అంటే, యాక్చువల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే షుగర్ యాడ్ చేయడం వలన కాఫీ వలన వచ్చే ఉపయోగాలన్నీ పూర్తిగా పోతాయని చెప్పి మనకి తెలుస్తుంది. సో అందు గురించి కాఫీ తాగాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా షుగర్ లేకుండా తాగడం మంచిది, ఒకటి. రెండోది ఏంటంటే కాఫీలో మనం మిల్క్, చాలా మన ఇండియాలో మిల్క్ అది వేసుకొని కాఫీ తాగుతాం. ఈ బ్లాక్ కాఫీ కానీ తాగే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. సో మిల్క్ యాడ్ చేయడం వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్యాలరీస్ యాడ్ చేస్తున్నాము. ఈ క్యాలరీస్ యాడ్ చేయడం వలన ఈ కాఫీ వలన వచ్చే ఉపయోగాలు చాలా తగ్గిపోతున్నాయని చెప్పి తెలుస్తుంది. సో కాఫీ రోజులో 3 నుంచి 5 కప్పులు షుగర్ లేకుండా, మిల్క్ లేకుండా తాగగలిగితే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సరే, ఈ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చూస్తే, ఒక్కొక్కసారి ఎక్కువగా కాఫీ తాగడం వలన ఈ గుండె దడ, చెమటలు ఎక్కువగా పట్టడం, అది లేట్గా తాగితే, అంటే మనం నిద్రపోయే ముందు తాగితే నిద్ర సరిగా పట్టకపోవడం, ఇటువంటి ఎఫెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో అందు గురించే మనం నిద్రకి ముందు అట్లీస్ట్ ఒక 3 to 5 అవర్స్ ముందు కాఫీ తాగడం ఆపేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10ంటికి పడుకుంటే 6 లోపలే, సాయంత్రం 6 లోపలే కాఫీ తీసుకుంటే మంచిది. సో ఓవరాల్గా ఈ బ్లాక్ కాఫీ షుగర్ లేకుండా మీరు రోజుకి 3 to 5 కప్స్ తీసుకోగలిగినట్లయితే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే అవకాశాలు. 6 months కదా బాబు? 6 months. చెప్పు సార్, మా బాబుకి సొల్లు ఎక్కువ కారుతా ఉంది, ఓకే, సెలైవే కారుతుందా?
చూడండి 6 months నుంచి బేబీస్కి 5-6 months నుంచి బేబీస్కి సలవేగా ఎక్కువ కారుతూ ఉంటుంది. సో సొల్లు కారుతూ ఉంటుంది. అది ఎందుకు అంటే దట్ ఈస్ వన్ డైరెక్ట్ ఇండికేషన్ దట్ బేబీ కెన్ యాక్సెప్ట్ సాలిడ్ ఫుడ్. సో అంటే ఏంటంటే ఎప్పుడైతే సలైవా వస్తే దట్ ఈస్ ఇట్ కంటైన్స్ డైజెస్టివ్ ఎంజైమ్. సో దట్ మనం పెట్టే సాలిడ్ ఫుడ్ బేబీ రిసీవ్ చేసుకోగలరు అనేసి దట్ ఇండికేషన్. సో అందుకోసం 5-6 months నుంచి మనకి సలైవా ఎక్కువ కారుతూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడే మనం ఫుడ్ స్టార్ట్ చేస్తే దే కెన్ డైజెస్ట్ వెరీ ఈజీలీ. సో దట్ ఈస్ ఎ డైరెక్ట్ ఇండికేషన్ దట్ బేబీ అన్నప్రాసన అనేది అందుకే మనం 6వ నెలలో చేస్తాము, సలైవా ఎక్కువ కారుతుంది కాబట్టి. సో అప్పటి నుంచి వాళ్ళు సాలిడ్ ఫుడ్ తీసుకుంటారు. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ అ సైంటిఫిక్ రీజన్ ఫర్ ద బేబీ వాట్ దే విల్ డూ ద యాక్షన్. ఓకేనా? ఓకే షాన్. ఓకే, థ్యాంక్ యూ.